అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో మనమేమీ పొందుకోలేం. మనకు కలిగి ఉన్నవి అన్నీ దేవుని వలనే కలిగినవి కనుక అన్నిటి యందు మనము సంతృప్తి కలిగి ఉండాలి. ఈ సంతృప్తి లేకపోతే దినమెల్లా ఆశలు పుడుతూనే ఉంటాయి. ముఖ్యముగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. మన ధనము ఎక్కడ ఉందో అక్కడే మన హృదయం ఉంటుంది. ఇక దేవునికి స్థానమెక్కడా? మన ప్రభు మనలను ఈ సంవత్సరమంతా, జీవితకాలమంతా విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే యేసు మన హృదయంలో ఉండాలి. యేసు మన హృదయంలో ఉంటే అంతకన్నా సంతృప్తి ఏముంటుంది? ఆయన మనలో ఉంటే అన్నీ మనవే కదా. ఈ ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించి అన్నిటి యందు సంతృప్తి కలిగి ఉండినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ఈ లోకంలో మేమేమైతే కలిగి ఉన్నామో అవన్నీ మీరు మాకు ఇచ్చినవే. మాకేది కావాలో మీకు తెలుసు. రేపటి గురించి చింతించొద్దని నీ వాక్యం ద్వారా మాకు బోధించావు. కాబట్టి మాకున్న వాటిలో సంతృప్తి పొందుతూ ధనాపేక్ష లేని వారమై నీవిచ్చిన వాటితో ఆనందించుచు సంతృప్తి పొందుచు ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీరు మా హృదయంలోకి వచ్చినైనా ఆ సంతృప్తిని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఏ లోటు లేకుండా సహాయం తెచ్చమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ సమృద్ధిగా నుండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.